Namaste, my dear friends. This is Vajrala Chandrasekhar, Advocate Tirupati. నా ప్రియమైన న్యాయవాది మిత్రులారా, మీకందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కారణం ఏమంటే దాదాపు 30 లీగల్ వీడియోలు నేను రిలీజ్ చేసినాను. దీన్నంతా మీరు సంయమనంతో ఓపికగా నా వీడియోలు మీరు వీక్షించినారు. చాలామంది సబ్స్క్రైబ్ చేసినారు కూడా. అందుకే మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు మిత్రులారా. మరలా మిగతా మిత్రులకి ఎవరెవరైతే అడ్వకేట్ మిత్రులు వాళ్ళకంతా మీరు పాస్ ఆన్ చేయండి, షేర్ చేయండి. మనం వీళ్ళు ఎక్స్చేంజ్ అవర్ వ్యూస్. ఏదైనా డౌట్ ఉంటే సైటేషన్ గురించి ఏదైనా వేరే సెక్షన్ల గురించి నాకు వీలైనంత నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. లేదు విత్ రిగార్డ్ టు డ్రాఫ్టింగ్ సంబంధించి కూడా అది వెదర్ ఇస్ క్రిమినల్ ఆర్ సివిల్ ఆర్ క్వాజీ క్రిమినల్, ఇటువంటి దానికి సంబంధించి ఏదైనా అడిగినా నేను ఇమీడియట్గా స్పందించగలను. సైటేషన్స్ అడిగితే కూడా మీకు సంబంధించి కేసులు చేస్తూ ఉంటారు. టక్కన సైటేషన్ దొరకదు, అది ఇమీడియట్గా పెట్టాలి, దాని మీద ఖచ్చితంగా 4-5 డెసిషన్లు పెట్టాలి అన్నప్పుడు నన్ను కాంటాక్ట్ కండి. నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు అడగండి, లేదా వాట్సాప్ ద్వారా నన్ను అడగండి. నేను ఇమీడియట్గా స్పందిస్తాను మిత్రులారా. డ్రాఫ్టింగ్ ఏదైనా కేసులు తయారు చేయాలంటే కూడా నా ఆఫీస్ మీరు కలవచ్చు. ఈ వజ్రాల ఛాంబర్స్ ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటుంది మిత్రులారా. Now we know about today Order 6 Rule 17 of CPC, what it means. The practicing advocates knew about it, but it is for the younger advocates, young Turks of this profession, those who are having 3 to 5 years of experience in the profession. You please follow Order 6 Rule 17 of CPC, seeking leave of the Honorable Court to make certain amendments to the plaintiff. నేను డైరెక్ట్గా కేసుకు వచ్చేస్తాను. In the trial court, the petitioner plaintiff filed a petition under Order 6 Rule 17 of CPC to make certain amendments. But the said application was dismissed simply by the trial court, reasoned that at a belated stage it was filed, delayed petition. In addition to that, another reason stated by the Honorable Trial Court, it is contrary to the provisions contained in Order 1 Rule 10 Subclass 2 of CPC. Order 1 Rule 10 Subclass 2 ఏంది? ఇంప్లీడ్మెంట్ పిటిషన్. అయ్యా ప్రపోజ్డ్ పార్టీస్ ఉన్నారు, అది ఇద్దరు కావచ్చు, ముగ్గురు కావచ్చు, లేదు ఒకరు కావచ్చు, వారిని ఈ ప్లెయింట్లో యాడ్ చేయండి ప్రపోజ్డ్ ప్లెయింటిఫ్స్గా ఆర్ డిఫెండెంట్స్. వాళ్ళు ఏదైనా చెప్పచ్చు, ప్లెయింటిఫ్నే యాడ్ చేయాలని కదా. పార్టీస్ డిఫెండెంట్స్కి సూట్ అవుతారని డిఫెండెంట్స్కి కూడా యాడ్ చేయవచ్చు. దీన్ని యాడ్ చేయండి అనేది Order 1 Rule 10 ఇంప్లీడ్మెంట్ పిటిషన్ అంటారు. ఓకే, హియర్ ఇది ఈ ట్రయల్ కోర్టు ఈ విధంగా రీజన్ చెప్తూ డిస్మిస్ చేస్తుంది. అట్ బెయిలెడ్ స్టేజ్ ది సెడ్ అప్లికేషన్ వాస్ ఫైల్డ్ బై పిటిషన్ ప్లెయింటిఫ్, హెన్స్ ఇట్ వాస్ డిస్మిస్డ్. సో అగ్రీడ్ బై ద ఆర్డర్స్ ఆఫ్ ది ట్రయల్ కోర్ట్, ఇమీడియట్లీ ది వెరీ నెక్స్ట్ స్టెప్ ఫర్ ది పిటిషన్ ప్లెయింటిఫ్ ఈజ్ he approached the Honorable High Court of Kerala. Now నేను జిస్ట్ ఆఫ్ ది సైటేషన్ చదువుతాను మిత్రులారా. 2024 ILR కేరళ పేజ్ నెంబర్ 239. Honorable Justice Mr. Devan Ramachandran, OP number 908 of 2018 against the order in IA number 585 of 2018 in OS number 76 of 2015 on the file of 3rd Additional Subcourt Kozhikode, but the said order was pronounced recently on 1/7/2020. Parties names are K.T. Gopalakrishnan, petitioner versus Kodasseri, Karyath, Pitambaram and others respondents. The order of the trial court was reversed before the Honorable High Court of Kerala. Honorable High Court of Kerala pronounced the order in such a manner. Kindly follow, friends. The trial court has been committed an error in dismissing the Order 6 Rule 17 of CPC petition filed by the petitioner plaintiff. Since this Order 6 Rule 17 CPC permits amendments, clearly చెప్పింది, permits amendments to pleadings at any time, at any stage అనింది. ఎప్పుడైనా వేయచ్చండి, provided
ది పిటిషన్ హ్యాస్ టు ప్రూవ్ ఇట్. ఈ రీజన్ వల్ల దీన్ని అమెండ్ చేయండి, ఈ R1 రూల్ 10 పిటిషన్లో ఈ పార్టీస్ని యాడ్ చేయాలి, ఈ యాడ్ చేసేదానికోసమే అమెండ్మెంట్కి నేను వేస్తున్నాను అని పిటిషనరు క్లియర్గా కోర్టు వారికి అర్థమయ్యే విధంగా చెప్పాలి. ఆ సమయంలో ఈ పిటిషన్ అలో చేయవచ్చు. దో ఇట్ ఈస్ అట్ బెలేటెడ్ స్టేజ్ ది సెడ్ అప్లికేషన్ ఫైల్డ్, బట్ దట్ మస్ట్ బి అలౌడ్ అనేది హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ కేరళ చెప్పేసింది. కాబట్టి ఇక్కడ ఏమంటే మిత్రులారా, మనం కూడా మన ట్రయల్ కోర్టులో మనం చేస్తూ ఉంటాం కేసులు. ఇది బెలేటెడ్ స్టేజ్లో డిలేడ్ పిటిషన్ అండి అనేసి అవతల రెస్పాండెంట్ ఆర్గ్యూ చేస్తాడు. మనం చెప్పగలగాలి, కాదండి, దో ఇట్స్ ఎ బిలేటెడ్ స్టేజ్, ఇట్స్ ఎ క్రూషియల్ వన్, దిస్ అప్లికేషన్ మస్ట్ హ్యావ్ టు బి అలౌడ్ బై ది ట్రయల్ కోర్ట్. సో యాజ్ పర్ ది సైటేషన్ సో అని మనం చెప్పగలగాలి. ఈ సైటేషన్ ఉపయోగించవచ్చు మిత్రులారా. బెలేటెడ్ స్టేజ్లో కూడా Article 6 Rule 17 of CPC certain amendments to be made in the plaint. ఆ పిటిషన్ని మనం వేస్తూ ఈ సైటేషన్ని మనం పొందుపరుస్తూ మన కోర్టు వారికి అర్థమయ్యే విధంగా చెప్తే, దో ఇట్స్ ఎ బిలేటెడ్ వన్, డిలేడ్ వన్, దట్ మే బి అలౌడ్. ఫ్రెండ్స్, మీకు అర్థమైంది నేను అనుకుంటున్నాను. దీన్ని నా ఫాలో కాండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొకసారి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, మనం విల్ ఎక్స్చేంజ్ అవర్ వ్యూస్, విల్ డెవలప్ అవర్ లీగల్ నాలెడ్జ్ ఇన్ దిస్ వే through discussions, through going on discussions only we may develop. Thank you friends. నేను ఉంటాను, మరొక కొత్త డెసిషన్తో మీ ముందుకు వస్తాను. జై హింద్.